రైస్‌లోకైనా, చపాతీలోకైనా సూపర్‌గా ఉంటుందండి. ఈ చికెన్ కర్రీ అనేది చాలా బావుంటుంది. గ్రేవీగా వండడం రాలని ఎవ్వరైనా ఇది ట్రై చేయండి. మంచి గ్రేవీ వస్తుంది. అండ్ టేస్ట్ కూడా ఆసమ్‌గా ఉంటుంది. ముందు మనమైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాము. కొంచెం అల్లం వెల్లుల్లి, అందులో కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకోండి. జీడిపప్పు అనేది ఒక 20 మినిట్స్ నానపెట్టండి వాటర్‌లో. తర్వాత అందులో కొంచెం జీలకర్ర, గసగసాలు, ధనియాలు, మెంతులు, చెక్కలు, లవంగాలు యాడ్ చేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకోండి మొత్తం అన్నీ కలిపి. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండ్ జీడిపప్పు వేసి దోరగా వేగించండి. ఆ బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై చేయాలన్నమాట. డీప్ ఫ్రై చేసిన తర్వాత అందులోకి మనం చికెన్ అనేది నీట్గా కడిగి వాష్ చేసుకుందాము. చికెన్ వాష్ చేసుకున్నప్పుడు మాత్రం పసుపు వేసామనుకోండి ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అలాగా అవేం కడగకుండా నార్మల్గా వాటర్తో కడిగితే స్మెల్ అనేది వస్తుందన్నమాట. సో నీట్గా కడుక్కొని పెట్టుకొని తర్వాత డీప్ ఫ్రై అవుతుంది కదా, ఆ డీప్ ఫ్రై అయిన దాంట్లో చికెన్ వేసుకోండి. ఆల్రెడీ మనం ఆ పేస్ట్లో అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకున్నాం కాబట్టి సో ఇందులో యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలామందికి డౌట్ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టార్టింగ్లో యాడ్ చేయకపోతే బాగోదేమో అని. కానీ లేదండి, ఇలా యాడ్ చేసుకున్న కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత అది బాగా వస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగా వస్తుందండి. అస్సలు డౌట్ ఏమీ లేదు. తర్వాత దానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అది ఫ్రై చేస్తూ ఉండాలి. వాటర్ ఇంకిపోయే వరకు ఫ్రై చేయండి మూత పెట్టి. తర్వాత కొంచెం కారము అండ్ మసాలా పొడి అనేది యాడ్ చేయండి. మసాలా పొడి అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. ఆల్మోస్ట్ ఏ నాన్ వెజ్ కర్రీకైనా నేను మసాలా కర్రీ అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. సో దానివల్ల కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందనమాట. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ యాడ్ చేసుకోండి. మనం కాజు వేస్తాం కాబట్టి ఎప్పుడు తినేదానికన్నా ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం ఎక్కువ యాడ్ చేసుకోండి. లేకపోతే కొంచెం తియ్యగా వస్తుందన్నమాట కూడా. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మళ్ళీ కనిపించాలి కదా.